బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అధికారులు సమన్వయంపై ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. స్థానిక కలెక్టరేట్లో జరిగిన మాదక ద్రవ్యాల నియంత్రణ సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి డ్రగ్స్ వద్దు లీగల్ క్లబ్స్ ప్రచార బోర్డులను విడుదల చేశారు. కలెక్టర్ సూచనల ప్రకారం రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో విస్తృత తనిఖీలు చేపట్టడం, బీహార్ ప్రాంతం నుంచి రవాణా అయ్యే గంజాయిని అరకట్టడం నిర్వహించాల్సిందిగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీటీఓ పరంధామరెడ్డి, డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్ పద్మావతి, చీరాల, రేపల్లె ఆర్టీఓలు టి చంద్రశేఖర్, శ్రీదేవి, కమిటీ సభ్యులపైన జిల్లా అధికారులు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ మంత్ మనం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మెయిన్లీ నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం భారత ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సేమ్ నో టు డ్రగ్స్ గైడ్లైన్స్ మనం చేస్తున్నాం. యాజ్ పర్ డైరెక్టివ్స్ మనం చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు బాపట్ల జిల్లాలో శక్తి టీమ్స్ ద్వారా కానీ, లోకల్ పోలీస్ టీమ్స్ ద్వారా కానీ ఆల్మోస్ట్ ఫేజ్ 1 కింద అన్ని స్కూల్స్, కాలేజెస్ ని కవర్ చేయడం జరిగింది. బట్ దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేసుకునే అవసరం ఉంది. ఈరోజు ఎస్ఎస్ ఎగ్జామ్ వల్ల రాలేదు. నెక్స్ట్ మంత్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏసీ, లేబర్, డిఎం అండ్ హెచ్ఓ వీళ్ళని కూడా ఈ కమిటీలో యాడ్ చూడండి. ఇది మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆర్డీఓలు, తర్వాత డిఎస్పీస్ ఆల్సో.